హాయ్! దిస్ ఇస్ వేద. ఈరోజు పొలం వెళ్ళామండి. మీకు చూడటానికి భలే ఉంది వెదర్ అనిపిస్తుంది. బట్ ఫుల్ ఎండగా ఉంది. కాలిపోతుందనమాట లిటరల్లీ. బట్ పని మీద వెళ్ళాం కదా అని ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే నుంచుని చేసాం. ఇక్కడ ఏంటంటే పొలం పర్సనల్‌గా అండ్ అలాగే నాకు వెరీ క్లోజ్ ఇద్దరు ఫ్యామిలీస్‌కి అలాగే ఒక క్లోజ్ క్లయింట్‌కి వీళ్ళ నలుగురితో పాటు నాకు కూడా చూద్దామని వెళ్ళామనమాట. చాలామంది అనుకోవచ్చేమో, అదేంటి చాలా డౌన్ ఉంది కదా రియల్ ఎస్టేట్ అని అనుకోవచ్చు. బట్ నా ఫిలాసఫీ అలాగే నేను గత 2 డెకేడ్స్‌గా పీపుల్‌ని అబ్జర్వ్ చేసినప్పుడు అనిపించింది. ఎవరైతే స్మార్ట్‌గా ఉన్నారో వాళ్ళు భూమి రేట్లు తక్కువున్నప్పుడు కొంటున్నారండి. అలాగే ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళకి చాలా ఎదుగుదల కూడా చూశాను. సో, ఇప్పుడు ఇప్పుడు మనం అదే పాలిసీని చేద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు పొలం కొనటం జరుగుతుంది. నేనైతే ఏమంటానంటే మన కంపెనీ అయితే పొలాలు ఎవరికీ చూడం. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి తప్ప. ఎందుకంటే మీకు తెలుసు కదా! హైదరాబాద్‌లో అంత ఈజీ కాదు. సో, మీకు మాత్రం ఎవరన్నా ఉంటే మాత్రం కొనుక్కోండి అని చెప్తాను. ఎంతో కొంత స్థలం హైదరాబాద్‌లో కొనుక్కుంటే ఫ్యూచర్ చాలా చాలా బావుంటుందనేది నేను నమ్ముతున్నాను. నా పర్సనల్‌గా నేనేదైతే తీసుకుంటున్నానో అలాగే మీకు కూడా జస్ట్ వీలైతే తీసుకోండి అని చెప్పాలనిపించింది. ఇక్కడ ఒకటే నమ్ముతున్నానండి. బంగారం రేటు పెరిగినా, తగ్గినా మన చేతిలో ఎప్పుడైతే అమౌంట్ ఉందో అప్పుడైతే ఎళ్లి కొనేసుకోవాలండి. బట్ భూమి ధరలు పడిపోయినియి అన్నప్పుడే ఎళ్లి కొనుక్కోవాలనేది మాత్రం నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్మే ఒక రూల్ అనమాట. అదే చెప్పాలనుకుంటున్నాను. బట్ మీకెవరైనా ఉంటే ఎళ్లి కొనేసుకోండి. రేట్లయితే నిజంగానే కొద్దిగా డౌన్ ఉంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.